కోలీవుడ్ హీరో ధనుష్ తో డేటింగ్ రూమర్స్ పై స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ రూమర్స్ గురించి నాకు బాగా తెలుసు. ఈ రూమర్స్ చాలా ఫన్నీగా అనిపించాయి. ధనుష్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మేమిద్దరం కలిసి కనిపించినంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లు కాదు. సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ఆయన రావడాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫైయర్ 2025లో సంచలనం నమోదైంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో కెనడా 5 బంతుల్లో టార్గెట్ను చేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 19 ఓవర్లు ఆడి 23 పరుగులే చేసింది. 7 డకౌట్ అయ్యారు. కెనడా బౌలర్ జగ్మన్దీప్ 6 వికెట్లు తీసి 7 రన్స్ ఇచ్చారు. అనంతరం 24 పరుగుల టార్గెట్ను కెనడా 0.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ యువరాజ్ ఒక్కడే 2 4లు 2 6లు బాదారు. సీనియర్లు ఒక్కొక్కరుగా రిటైర్ అవుతుండటంతో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అతడిని అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి ఎన్సీఏ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. టీ20, వన్డేలకు వైభవ్ అటాకింగ్ స్టైల్ చక్కగా సరిపోతుందని భావిస్తోందట. దీర్ఘ దృష్టితో అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వ వాహనంలో తిరగడంపై నెలకొన్న వివాదంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు. భీమవరంలో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఇది జరిగింది. స్థానిక నిర్వాహకులు నా కోసం కారును ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ వాహనమని నాకు తెలియదు. ఇందులో నా ప్రమేయం లేదు. ప్రభుత్వమే నాకు ఈ వాహన సదుపాయం కల్పించిందని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ తప్పు, అభిమానులు నమ్మవద్దు అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. మీరంతా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతుంటారు. తప్పకుండా బాబు పెళ్లి జరుగుతుంది. మనస్ఫూర్తిగా చేయాలని మాకు ఉంది. కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివుడు అనుగ్రహిస్తే ఆయన ఏ రోజు అనుకుంటే ఆ రోజు పెళ్లి జరుగుతుంది అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల మార్పుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికల్లో ఒక ఊరిలోనే 6 పోలింగ్ బూత్లను మరో ఊరికి మార్చడంపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ పెట్టుకుని మార్చడం కుదరదన్న ఈసీ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ పరిమితిని 50,000 రూపాయలు పెంచుతూ ఐసీఐసీఐ తీసుకున్న నిర్ణయంపై విమర్శలొస్తున్న వేళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది బ్యాంకుల ఇష్టం. కొన్ని బ్యాంకులు 10,000 ఫిక్స్ చేస్తాయి, మరికొన్ని 2,000 ఉంచుతాయి, మరికొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఇది ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు అని ఆయన వెల్లడించారు.